రేషన్ షాప్ల పీడీఎస్ బియ్యంను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న మూటాను టాస్క్ ఫోర్స్ అధికారులు మాగ్నూర్ మండలంలో పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 100 పడకల గదులను ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబీర్ అలీ ప్రారంభించారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్తో కలిసి మాట్లాడారు. బాసరలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమర్నాథ్ జ్యోతిర్లింగాన్ని ముదల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సందర్శించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని గిరిరాజ్ కాలేజ్ మైదానంలో నగర సంచలక్ ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అపాయింట్మెంట్ ప్రకటించడంతో నిజామాబాద్ బస్టాండ్లో ఉద్యోగులు కార్మికులు పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా జడ్జి కుజరా సునీత న్యాయ సేవతో పాటు సామాజిక సేవ చేయడంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర హైకోర్టు జస్టిసులు సునీతను అభినందించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బిచ్కుంద మండలంలో పర్యటించారు. రైతులు సాగునీటిని వృధా చేయకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. 1 ఎకరం పంట కూడా ఎండకుండా తగిన చర్యలు తీసుకున్నామని రైతులకు భరోసా కల్పించారు.